టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. మనం ముందుగా ఈనాడు దినపత్రికలను తీసుకుందాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశం రణరంగంలోకి అమెరికా. టోల్గా ఏమైనా సరే పశ్చిమాసియా సంబంధించిన వాటిలో అగ్నికి ఆహుతి పోసింది అమెరికా అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్ళు గతంలోనే మహా అయితే ఒక 2-3 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలు, ఇరాన్కు ఒక 2 వారాలు టైం ఇస్తున్నాను, ఈలోపు ఆలోచించుకోవాలి, కంపల్సరీ రావాల్సిందే, శాంతి చర్చలు రావాల్సిందే, అణు కేంద్రాలపైన దానికి సంబంధించినటువంటి ఏదైతే దాని మీద సంతకం పెట్టాల్సిందే, చర్చకు రావాల్సిందే, వేరే మార్గం లేదు, లేకపోతే మాత్రం యుద్ధంలో దిగాల్సి వచ్చింది, 2 వారాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకోవాలి ఇరాన్ అని చెప్పి 2 వారాలకి 2 గంటలు కూడా టైం తీసుకోలేదు అమెరికా. వెంటనే రంగంలో దిగింది. ప్రత్యక్షంగానే ఇరాన్తో యుద్ధానికి సిద్ధమైంది. దాదాపుగా ఇది ఏదైనప్పటికీ ఈ ఇరాన్ సంబంధించిన వాటి విషయంలో మాత్రం అమెరికా దూకుడుగానే వ్యవహరిస్తుందా అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము ఏదైతే అణు కేంద్రాల మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో అణు ఒప్పందం మీద సంతకం పెట్టాలి, నేను 72 రోజులుగా చెప్తానే ఉన్నాను, ఒక 7 నెలలుగా చెప్తానే ఉన్నాను, గట్టిగా గత 72 రోజులను మాత్రం బాగా హెచ్చరిస్తున్నాను, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, చర్చలకు రండి, సంతకం పెట్టండి అన్నాను. ఆయన నా మాట వినలేదు. దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయని కూడా హెచ్చరించాను. అయినప్పటికీ నా మాట వినలేదు. ఇక నా చేతులు ఏం లేదు, నేను యుద్ధం జరగకూడదనే కోరుకుంటున్నా, శాంతినే కోరుకుంటున్నా, మీ ఇష్టం అన్నట్టు మొదటగా మాట్లాడినటువంటి మాటలు ట్రంప్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ పై చేయనప్పుడు, కొంచెం పై చేసి సాధిస్తున్నప్పుడు మాత్రం అమెరికా మాత్రం చూసి చూడనట్టు, నేనేం చేయలేను, శాంతినే కోరుకుంటున్నాను, మాట్లాడతాను, ఒక పక్క పాకిస్తాన్ అమెరికా యుద్ధాన్ని నేనే ఆపాను, ఆ తర్వాత గాజా సంబంధించిన వాటి కూడా నేనే ఆపాను, ఉక్రెయిన్తో మాట్లాడాను, ఇలా చెప్పుకునేటువంటి ట్రంప్ ఇది కూడా నేను తలుచుకుంటే 5 నిమిషాల యుద్ధాన్ని ఆపగలను, నాకు పెద్ద వినయం కాదు, కాకపోతే ఇరాన్ ఆలోచించుకోవాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అప్పటిదాకా ఇజ్రాయెల్ కొంచెం పై చేసి సాధిస్తూ ఉంది ఇరాన్ మీద. అంటే ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద పై చేసి సాధించలేదు, కాకపోతే ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. గతంతో పోల్చితే ప్రతిసారి ఇజ్రాయెల్ పై చేసి సాధించేది. దాదాపుగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి టెక్నాలజీ గురించి ప్రపంచ దేశాలకి తెలుసు, ఇది కొత్తగా చెప్పేదేం కాదు. అది ఆ యుద్ధం ఏ రూపం నుంచి ఏ విధంగా చేస్తుందో, అసలు అంతటి ఆలోచన, అంతటి టెక్నాలజీ, అంతటి కొత్త వరవడులు ఎలా వస్తున్నాయి ఇజ్రాయెల్ కానీ ఆలోచించడానికే ప్రపంచ దేశాలు చాలా టైం పట్టేది. ఈ యుద్ధం ఈ యాంగిల్లో ఈ ప్రయోగం ఎలా చేసింది అనేటువంటి ఒక ఆలోచించుకోవడానికి ప్రపంచ దేశాలు చాలా టైం పట్టేది ఇజ్రాయెల్ పని చేసిన తర్వాత. అలాంటి ఇజ్రాయెల్ ముందు ఇరాన్ టెక్నికల్గా నుంచోవటం చాలా కష్టం. కానీ అలాంటి సందర్భంలో కూడా ఇలా ఇజ్రాయెల్ ప్రతిదీ ఇప్పటికీ ఇరాన్ పై చేయి సాధించాల. కాకపోతే గతంతో పోలిస్తే అనేక సార్లు వీళ్ళిద్దరూ యుద్ధానికి దిగుతూ ఉంటారు, మళ్ళీ శాంతి చర్చలు మళ్ళీ ఆపుతూ ఉంటారు, ఇలా ప్రతిసారి జరుగుతూ ఉన్నది. కానీ ఇజ్రాయెల్ పై చేసి సాధిస్తున్నంతసేపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి, యుద్ధం కోరుకోవట్లేదు, శాంతిగా ఉండాలి, నేను ఎన్నోసార్లు చెప్పాను ఇరాన్కి, ఇలా అనేక వ్యాఖ్యలు చెప్తూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టు, మంచి కోరుతున్నట్టు చెప్పారు. ఎప్పుడైతే ఇరాన్ కూడా గతంతో పోలిస్తే ఈసారి దాడులు కొంచెం తీవ్రతరం చేసి ఇజ్రాయెల్కి ఎక్కడ పెద్ద భవనాలని నేలమట్టం చేస్తుందో, ఇజ్రాయెల్ని కొంచెం ఉక్కిరి చేస్తుందో, వెంటనే అమెరికా ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఇజ్రాయెల్ పై చేసి సాధించినంతసేపు ప్రశాంతంగా సలహాలు ఇస్తూ, శుద్ధపూసలాగా బయట నుంచి సలహాలు చెప్తూ, ఏదేదో మాట్లాడుతూ, స్టేట్మెంట్లు ఇస్తూ, ఇరాన్ ఆలోచించుకోవాలి, ఇరాన్ చాలా భీకరమైన పరిస్థితులు ఎదురవుతాయి, అలా ఉంది ఇలా ఉందని చెప్తూనే అప్పటికీ ఆ తెరచాటున ఇజ్రాయెల్ కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేస్తూనే ఉంది. అప్పటికి మాటలు చెప్తూనే పైకి మాత్రం శాంతిని కోరుకుంటా అంటూనే ఇజ్రాయెల్కి ఎక్కడో ఇండైరెక్ట్గా కావాల్సినటువంటి ఆయుధాలు సప్లై చేయటము, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అణువాయుధాలు సముద్ర మార్గం ద్వారా పంపించటము, ఇలాంటి మెల్లిమెల్లిగా హెల్ప్ చేస్తూనే ఉంది. అవన్నీ వాళ్ళు నోటీస్కి వస్తూనే ఉన్నాయి. అదేం కాదు అంటూ కూడా అమెరికాలో ఉన్నటువంటి రక్షణ మంత్రులు చెప్తానే ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ కావాల్సినటువంటి సహాయ సహకారం అందిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడే మాకు అమెరికా సపోర్ట్ ఉంది, అమెరికా ప్రోద్బలం, అమెరికా సహకారంతో యుద్ధం చేస్తున్నామని యుద్ధం సమయంలో మధ్యలోనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనం చూసాం. అలాంటి సమయంలో అలాంటి వేళ ఎప్పుడైతే ఇరాన్ పై చేయి సాధిస్తుందో
పై చేయి అనకూడదు, కానీ దాదాపుగా ఇజ్రాయెల్ని గతంతో పోలిస్తే కొంచెం ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. అటువంటి సందర్భంలో ఒక్కసారిగా ట్రంప్ పాపం కోపం వచ్చేసింది, వెంటనే యుద్ధంలోకి దిగిపోయాడు, ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోయారు. దిగిపోతూ ఒక్కసారిగా G7 సదస్సులో ఉన్నటువంటి ట్రంప్ అర్ధాంతరంగా ఆ G7 మధ్యలో నుంచి వచ్చేసి అమెరికాలో కూర్చొని మొత్తం ఒక స్కెచ్ గీసి ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్తూ ఇరాన్లో ఉన్నటువంటి ప్రజల్ని హెచ్చరించి గ్రామాలు అన్ని సంబంధించినటువంటి ఖాళీ చేయాలి, మీరు అర్జెంట్కి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, చాలా భీకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది ఇరాను, నా చేతుల్లో ఏం లేదు అని ఏదో హెచ్చరించేసి ప్రత్యక్షంగానే దిగిపోయింది యుద్ధంలోకి. అదే కనుక ఇజ్రాయెల్ కనుక పైచేసి సాధిస్తూ ఇరాన్కి ఏ రోజుకి ఆ రోజు నడుములు విరగొడతా ఉంటే మాత్రం ఇంతగా ప్రత్యక్షంగా దిగేది కాదు. ఎప్పుడైతే కొంచెం ఇరాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుందో ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా, నేషనల్ మీడియాస్ అన్నీ కూడా ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదని వార్తలు రాసుకురావటం. సరే, వాళ్ళకి తగ్గటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉంటాయి అమెరికా అధ్యక్షుల లెవెల్లో, కాబట్టి వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడైతే కొంచెం ఇరాన్ ఇజ్రాయెల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందో వెంటనే యుద్ధ రంగంలోకి దిగిపోయింది. అర్ధరాత్రిని ఒక్కసారిగా ఆపరేషను ఒకసారిగా అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేసి భీకరమైన దాడులు చేయటం కొంచెం ఇరాన్కి భారీగా నష్టం అనుకోవాలి. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇరాన్ని ఈ టైంలో. కాకపోతే ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అమెరికా మేము ఇరాన్తో యుద్ధం చేయట్లేదు, ఇరాన్ అణు కేంద్రాల మీద మాత్రం యుద్ధం చేస్తున్నాం అనేటువంటి ఒక యుద్ధనీతిని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది ఎంతవరకు అనేది చూడాలి. ముందు ఇక అమెరికా దిగిన తర్వాత వాస్తవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ పని కొంచెం ఇబ్బందికరమే, అమెరికా కనుక ప్రత్యక్ష యుద్ధంలో దిగితే అన్నారు. అదే జరుగుతుంది. ఓ పక్క ఇరాన్ కూడా ఇటు చైనా ఇటు రష్యా సహకారం కూడా కోరుకుంటుంది. ఒక రకంగా రష్యా కూడా ఈ విషయంలో కలగజేసుకొని 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ కాదు, ముఖ్యంగా అమెరికా దీంట్లో భాగస్వామ్యం అవ్వటం మంచిది కాదు అంటూ ప్రత్యక్షంగానే రష్యా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల ద్వారా చూస్తుంటే ఎక్కడో రష్యా కూడా ఇరాన్కు సపోర్ట్ పలుకుతూ ఉన్నట్టుంది. ఇక చైనా కూడా సహకారం అందించడానికి సిద్ధమైంది ఇటుపక్క. ఈ విధంగా వాళ్ళిద్దరి సహకారాన్ని ఇరాన్ కూడా కోరుకుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ సంబంధించినటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే అబ్బాస్ అరాగ్సీ ఉన్నారో అతను మాత్రం రష్యాకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే దాదాపుగా అమెరికా భయంకరంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే రెడ్ లైన్లు అమెరికా దాటేసింది. కాబట్టి మాత్రం ఇక మేము ఊరుకునేది లేదు, చాలా పెద్ద తప్పు చేసింది అమెరికా, కాబట్టి ఇక చర్చలకు తావులేదు, తాడోపేడో తేల్చుకుంటాము, ఇది మాత్రం చాలా ఘోరమైన తప్పిదం అమెరికా చేసింది ఆల్రెడీ, ఇక రెడ్ లైన్ దాటేసింది అమెరికా, ఇక మేము చూస్తూ ఊరుకోము అంటూ ఈరోజు నేను వెళ్తున్నాను, రష్యా అధ్యక్షుని కలుస్తాను, మాట్లాడతాను అంటూ కూడా చెప్పడం జరిగింది ఇరాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి. ఇది చూడాలా, పోను పరిస్థితులు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయని అనిపిస్తుంది. పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో అగ్గి రాజేసిందనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఎటు చూసినా పెద్ద పెద్ద భవంతులు, ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు మాత్రం ఇరాన్ పక్కన ఏలమట్టం చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు, ఇరాన్ మాత్రం లెగవలేని దెబ్బలు కొడతానని ఒకదాని మీద ఒకటి తన టెక్నాలజీ చాలా ఉపయోగిస్తోంది. కొన్నైతే కొత్త రకమైనటువంటి అమెరికా ప్రయోగించినటువంటి ఇరాన్లో ఫోర్ట్ అణు కేంద్రంలో ఏర్పడిన రంధ్రాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లోర్ మీద చూడండి, ఈ నేల మీద ఏ విధంగా అయితే హోల్ చేసుకుని లోపలికి వెళ్ళిందో వీటిలోంచి బంకర్లు బ్లాస్టులు నేల లోపల విస్ఫోటనం కలిగిస్తాయి. ఏదైతే ఈ దూసుకెళ్ళిన ఈ నేలలోకి చూడండి హోల్స్ ఉన్నాయో, ఈ విధంగా ఈ అణు కేంద్రాల్లో ఏర్పడిన రంధ్రాలు వీటిలో నుంచి దూసుకెళ్ళి ఏం చేస్తుంటే బంకర్లు బ్లాస్టులు నేల విస్ఫోటనం కలిగిస్తాయి. ఇది చూడటానికి హోల్స్ లాగా ఉన్నాయి, లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైనటువంటి విస్ఫోటనాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కొత్త పద్ధతుల్లో అమెరికా యుద్ధం మొదలుపెట్టేసింది ఇరాన్ మీద. కాబట్టి ఒక రకంగా ఇక ఇరాన్ దాదాపుగా పద్మవ్యూహంలో చిక్కుందని చెప్పుకోవాలి, అష్టదిగ్బంధన చేశారు ఇరాన్ అని అనుకోవాలి. చూడాలి తట్టుకునిద్దా లేదా అనేది. వాళ్ళు మాత్రం పైకి మాత్రం మేకపోతు గంభీర ప్రదర్శిస్తున్నారు ఇరాన్ వాళ్ళు మాత్రం. మేము తట్టుకుంటాము కరెక్ట్గా, ఇది సమయానికి మాత్రం ఇక మేము ఊరుకోము, అమెరికాకు బుద్ధి చెప్తాము, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఇప్పటికే రెడ్ లైన్ క్రాస్ చేసింది, ఇది చాలా టూ మచ్ అంటూ చెప్తా ఉంది ఇరాన్. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇరాన్ పైకి మాత్రం మేకపోతు గంభీరం ప్రదర్శిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ని తట్టుకోవటమే చాలా చాలా కష్టం ఇరాన్కి. అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిస్తే మాత్రం ఇంకా తట్టుకోవటం అంత ఈజీ కాదు. దాదాపుగా ఇరాన్ మాత్రం భయంకరమైనటువంటి వినాశనాన్ని చూస్తుందా అనేటువంటి విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తామని ఏం జరిగిద్ది అనేది. ఎందుకంటే దాదాపు ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఒకటైనప్పుడు మాత్రం ఇరాన్ దాదాపు పూర్తిగా తుడుచుకుపట్టుకోవటం ఖాయం అనేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా
ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇటు రష్యా ఇటు చైనా మాత్రం ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళు అమెరికాలాగా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగుతాయా, లేకపోతే కేవలం మాటల వరకే పరిమితమా, లేదా అణు సంబంధించినటువంటి ఆయుధాలు ఏమైనటువంటి సహాయం చేస్తాయా, ఇంతవరకే చూడాలి. ఏదేమైనప్పుడు కూడా మా వారసత్వంగా న్యూక్లియర్ సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నాం, కానీ మా దగ్గర ఎటువంటి అణుబాంబులు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయోగాలు జరగట్లేదు, మా దగ్గర అలాంటిది ఏమీ లేదు అని ఇరాన్ చాలా గట్టిగా నొక్కి ఉక్కండిస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మాత్రం లేదు, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, గట్టిగా వాటికి సంబంధించిన అణుబాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే అణు ఒప్పందాల మీద సంతకాలు చేశారో ఆ దేశాల్లో అణుబాంబులు లేవు మా దగ్గర అనేటువంటి సంతకం చేయని దేశాల్లో చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు పర్సనల్గా తయారు చేస్తున్నాయి. కాకపోతే సంతకాలు ఒప్పందాలు కొన్ని జరగలేదు. అలాంటి దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇంతవరకు అణు ఒప్పందాల మీద సంతకం చేయలేదు, కానీ ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబు ఉన్నదన్నది బహిరంగ రహస్యం. అది అయినప్పటికీ కూడా తన దగ్గర ఉంటే మాత్రం, ఇజ్రాయెల్ దగ్గర మాత్రం అణుబాంబు ఉంటే పెద్ద వ్యవహారం కాదు, నేను చేస్తే సంసారం, ఇంకొకళ్ళు చేస్తే ఏదో విచారం అన్నట్టు నా దగ్గర ఉన్నదని ఒప్పుకోవట్లేదు, ఎక్కడ సంతకాలు చేయట్లేదు. కానీ ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉన్న విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, అది బహిరంగ రహస్యమే. కాకపోతే ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం అంట. అది దానివల్ల ప్రపంచ దేశాలకే ప్రమాదకరం అంట. ఇరాన్ దగ్గర ఉండటం అనేది ఇజ్రాయెల్తో పాటు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు ప్రమాదం. మీకు తెలియదు ఇరాన్ గురించి అంటూ ఇజ్రాయెల్ చెప్తూ, ఇజ్రాయెల్ తన దగ్గర కేవలం అనుమానంతో ఇరాన్ దగ్గర అణుబాంబు కేంద్రాలు ఉన్నాయి, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది, ఉంది తన దగ్గర అన్నట్టు కేవలం అనుమానంతో యుద్ధం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది యుద్ధనీతి కాదు, ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేస్తుందని అనేక దేశాలు ఇజ్రాయెల్ని చెప్తున్నాయి, ఖండిస్తున్నాయి కూడా. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు, లేదు తన దగ్గర ఉందంటున్నారు. కాబట్టి నేను ఈ అణు ఒప్పందం మీద నేను చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, సంతకం పెట్టమని మొదటి నుంచి చెప్తున్నాను అంటూ ఒక పక్క ట్రంప్ అంటే ఉందని బలపరుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందని గట్టిగా బలపరుస్తున్నారు. కాబట్టే సంతకానికి రమ్మని, ఒప్పందానికి రమ్మని నేను పిలుస్తున్నాను అంటున్నాడంటే గట్టిగా నమ్ముకుతున్నాడు అతని దగ్గర, అతను కూడా బలపరుస్తున్నాడు ఇజ్రాయెల్ చెప్పిన విషయాన్ని. కాబట్టి ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉంది, కానీ తను మాత్రం ఒప్పందాల సంతకాల మీద సంతకం చేయదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ దగ్గర ఉంటే మాత్రం ఊరుకోదు అణు కేంద్రాన్ని. ఈ విధంగా ఒక చూడాలి. ఇది మాత్రం చాలా వెరైటీ నీతి అనమాట. ఇది ఎటు నుంచి ఎటు దారి తీసిందో చూడాలి. కాబట్టి ఏమైనా సరే అమెరికా రక్షణ శాఖ మాత్రం మాకు ఇరాన్ మీద యుద్ధం చేయాలనే ఉద్దేశం ఏమీ లేదు, మేము అసలు యుద్ధం చేయట్లేదు, కేవలం ఇరాన్లో ఉన్నటువంటి అనుస్థావరాల మీద మాత్రం యుద్ధం చేస్తున్నామని ప్రకటిస్తూ ఉంది. ఒక పక్కేమో ట్రంప్ ఏమో అసలు టోటల్గా ఇరాన్ ఈ దెబ్బతో ఇంకా ఇరాన్ అనేది ఉండదు, తుడుచుకు పెట్టుకుపోయిద్ది, చాలా ఘోరమైనట్టు సర్వనాశనం చూడబోతుంది ఇరాన్ అంటూ ఒక పక్క ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒక పక్క ఇలా చూస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి, ఆ దేశం ఇప్పుడు ఇరాను శాంతి కావాలో యుద్ధం కావాలో తేల్చుకోవాలి అంటూ ట్రంప్ చెప్తూనే ఆ దేశం ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే. అంటే మేము రణరంగంలో దిగాం కాబట్టి, మా వ్యూహాలు మాకు ఉంటాయి కాబట్టి, నేను ఇజ్రాయెల్ కలిస్తే మాత్రం ఇరాన్ చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనేది, ఇరాన్ అనేది దాదాపు తుడుచుకుపెట్టుకుపోయింది, చాలా భారీ నష్టాలు చవిచూస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ముగించాల్సిందే. అది ఎలాంటి పరిస్థితులు కూడా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు, చివరికి అది యుద్ధాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితే. కాబట్టి అంగీకరించాల్సిందే, యుద్ధాన్ని ఆపాల్సిందే అనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా ఫోర్డో అణుశక్తి కేంద్రంపై బంకర్ బాస్టుదాడు, అక్కడైతే ఫోర్డో అణుశక్తి కేంద్రాలపైన కూడా అమెరికా సంబంధించిన బంకర్లు దాడి చేసిన ఇరాన్ మీద. అదేవిధంగా నతాంజు ఇస్ఫహాన్లపై తోమహక్ క్షిపణులు దాడి, అంటే ఇవన్నీ ఇరాన్ మీద చెప్పేటువంటి కేంద్రాలు, అణు కేంద్రాలు, దాని మీద దాడులు చేసినటువంటి విషయం. అదేవిధంగా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, అమెరికా చేసినటువంటి దాడుల పేరు ఆపరేషన్ మిడ్ నైట్. కాబట్టి దాడులు చేస్తూ ఉంది. 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడి, ఎక్కడ ఇరాన్ కూడా తగ్గకుండా దాదాపు 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. అదేవిధంగా బహుళ వార్ హెడ్ల ఖోరం శంకర్ 4 ప్రయోగం, తర్వాత దద్దరిల్లిన ఇజ్రాయెల్, పలు భవనాలు నేలమట్టం. ఇజ్రాయెల్ కూడా భారీ భవంతులు కోల్పోతుంది. వాస్తవంగా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఇజ్రాయెల్ మాత్రం భారీ భవనాలు, కొంచెం చెప్పుకోదగ్గటువంటి స్థావరాలు మాత్రం భారీగానే నష్టపోయిందని చెప్పుకోవాలి. దానివల్ల ఎందుకంటే మూకుమ్మడిగా ఎక్కడా రెస్ట్ లేకుండా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ మీద. దానివల్ల మాత్రం గతంతో పోలిస్తే ఈసారి భారీ భవనాలు
నేలమట్టమైందనే చెప్పుకోవాలి. యుద్ధానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారు. కేవలం అనుమానాలు, అపోహలు, ఈగోల వల్లే వేల కోట్లు ఈ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు. ఇజ్రాయెల్కి ఇప్పటికే ప్రతిరోజు యుద్ధానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా కేవలం అనుమానంతో ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. కాబట్టి ఇరాన్ కూడా చెప్పుకోదగ్గటువంటి మనం దాన్ని సమర్థించేంత దేశం కాదు. దాని ఉద్దేశాలు వేరు. అవి కూడా చాలా డేంజర్ కంట్రీ అనే చెప్పుకోవాలి. అది కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి వాతావరణం కనుక చూస్తే చాలా చరిత్ర ఉంది. దానికి చాలా ఘోరమైన తప్పిదాలు గతంలో చేస్తుంది ఇజ్రాయెల్ పట్లనే కాదు, ఇరాన్ దేశంలో కూడా, సొంత దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు, అక్కడ ఉన్నటువంటి మతాలు వాళ్ళ విషయంలో కూడా ఇరాన్ అధ్యక్షులు కానీ, ఇరాన్ పరిపాలించే అధ్యక్షులు, తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఇరాన్ కూడా చాలా పాపాలే మూట కట్టుకుని ఉంది. ఆ పాపాల శాపమే ఈరోజు అనుభవిస్తుందని చెప్పుకోవాలి ఇరాన్ కూడా. కాబట్టి ఏదేమైనట్టు కూడా అవన్నీ ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రలతో దీనికి సంబంధం లేదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఒకటైన తర్వాత ఇరాన్ తట్టుకోవడం కష్టం. ఈ వ్యాఖ్యలు ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే భారతదేశం, మన దేశం ఎందుకు దాదాపుగా ఇజ్రాయెల్ పట్ల కొద్ది గొప్ప ఒక రకంగా ఒక ఓటు బ్యాంకు ఇజ్రాయెల్ వైపే శాంతి మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ వైపే కొంచెం వెనక వేసుకొస్తుంది. ఇజ్రాయెల్ని ఎందుకు సమర్థిస్తుందంటే గతంలో కానీ ఇప్పటికి కానీ ఇజ్రాయెల్ మనకు ఒకప్పుడు 1970 ఆ శతకంలో చూసుకుంటే, ఆ సమయంలో చూసుకుంటే మనం పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు దాదాపు ఇజ్రాయెల్ మనకు చాలా సపోర్ట్ చేసింది, చాలా అణు ఆయుధాలు సప్లై చేసింది. ఇప్పటికీ కూడా కొన్ని టెక్నాలజీ కానివ్వండి, కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి, కొన్ని ఆధునీకరణ కానివ్వండి, కొన్ని సంబంధించినటువంటి క్షిపణులు కానివ్వండి, ఇలాగా ప్రతి విషయంలో కూడా ఇజ్రాయెల్ భారత్ మంచి సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి ఇప్పటికీ ఈరోజు కూడా సరఫరా అవుతూ ఉన్నాయి దానికి సంబంధించింది. కాబట్టి కొద్ది గొప్ప మనం ఇజ్రాయెల్ వైపే భారతదేశం మాట్లాడాలి వాస్తవంగా చూస్తే. కాకపోతే యుద్ధనీతికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరైనా మొదటి నుంచి భారతదేశం శాంతి దేశం కాబట్టి ఇటు ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే మనకు ఇజ్రాయెల్తోనే ఎక్కువగా సంబంధాలు మెరుగుపరుగా ఉన్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్తోనే కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఇరాన్తో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి రెండు దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి ప్రస్తుతానికైతే భారతదేశానికి. కాబట్టి ఇజ్రాయెల్ భారతీయులంతా కొద్ది గొప్ప ఇజ్రాయెల్ వైపు ఎందుకు మాట్లాడుతున్నట్టు దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా భారతదేశం అనేది మన స్వభావం మొదటి నుంచి కూడా యుద్ధాలను కోరుకోదు, శాంతిని కోరుకునేది. కాబట్టి ఒక పక్క మోదీ కూడా స్వయంగా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తొందరపడవద్దు, శాంతిగా ఉందాం, యుద్ధం అనేది మంచిది కాదు, యుద్ధ వాతావరణం కరెక్ట్ కాదు అనే విషయాన్ని నిన్న స్వయంగా ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో సంభాషణ చేసిన వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చినాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడితో కూడా మాట్లాడి మోదీ శాంతి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించండి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదే విషయంగా తర్వాత ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ప్రపంచ దేశాలన్నీ కూడా బాగా గమనిస్తూ ఉన్నాయి దీని గురించి. ప్రతి వాళ్ళు కూడా మా చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించండి, తర్వాత శాంతి కోరుకుందాం, యుద్ధం అనేది మంచిది కాదు, తొందరపడొద్దు, ఇది ఎటేటో దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే చాలా దేశాలు దాన్ని ఇప్పటికీ అన్ని దేశాలు కూడా ఇటు పక్క ఇరాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి చెప్తా ఉన్నాయి. అందరూ శాంతిని కోరుకుంటున్నారు, యుద్ధం కరెక్ట్ కాదనేటువంటి మిగతా దేశాలు కూడా చెప్తా ఉన్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఈ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇరాన్ తట్టుకోవడం అనేది కొంచెం కష్టంగానే కనబడుతుంది. ఇప్పుడు తర్వాత దానికి సంబంధించినటువంటి ఇరాన్ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎందుకు ప్రపంచ దేశాల్లో మిగతా దేశాలు చాలా వాణిజ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎందుకు భయపడుతున్నారు, దీని గురించి తెలుసుకునే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈ విధంగా ఇరాన్ ఇప్పుడు అమెరికా దాడులకు సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఏదైతే రెడ్ లైన్ దాటేసింది, ఆ క్రాస్ చేసేసింది అమెరికా, ఈ విషయంలో మాత్రం క్షమించేది లేదు. చాలా ఘోరమైన తప్పిదం చేసింది. కాబట్టి ఇక్కడ చర్చలకు ఎక్కడ తావులేదు. ఇక తాడో పేడో తేల్చుకుంటాం, అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమే, వెళ్తున్నాను, రష్యాతో మాట్లాడతాను, రష్యా అధ్యక్షుడితో అని చెప్పినటువంటి ఏదైతే ఇరాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే అబ్బాస్ ఆరాగ్చి చెప్పిన తర్వాత
ఇప్పుడు ఇప్పుడు అమెరికా దాడులకి ఈ విధంగానే నిరసిస్తూ దీనికి ఇంకా భారీ అయినటువంటి ఇరాన్ నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయంలో ముందుకు వెళ్తున్నట్టు కనబడుతోంది. ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇటు పశ్చిమ దేశాలన్నీ కూడా చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు అమెరికా దాడులకి నిరసనగా ఏదైతే ఉందో హర్ముజ్ జలసంధి, ఏదైతే ప్రపంచ వాణిజ్య మార్గమైనటువంటి హర్ముజ్ జలసంధి మూసివేసేటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ఇరాన్ ముందుకెళ్తుందన్నట్టు అర్థమవుతోంది. ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. అది గనక ఆ హర్ముజ్ జలసంధి గనక మూసివేసేటువంటి ధోరణిలో ఇరాన్ గనక నిర్ణయం తీసుకుంటే పశ్చిమ దేశాలు మొత్తం కూడా చాలా సీరియస్ అండ్ ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యానికి సంబంధించినటువంటి చాలా ఘోరమైనటువంటి వ్యాపార సంబంధించిన విషయాలు మాత్రం చాలా నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ నష్టాలను చవిచూస్తారు. ఈ విషయంలో మాత్రం చైనా, జపాను, ఇంకా కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే ఈ హర్ముజ్ జలసంధి సంబంధించినటువంటి విషయంలో ఇరాన్ ఎక్కడ ఏ నిర్ణయం తీసుకునిద్దో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా చైనాకు పడింది. చైనా కాదు, పశ్చిమ దేశాలు అన్నిటికీ పడింది. భారతదేశం మీద కూడా ఉంది ఆ ప్రభావం. ఇటు ఇంధన రేట్లు హెచ్చు తగ్గుదల విషయంలో కానివ్వండి, ఇక అనేక రకమైనటువంటి వాణిజ్య సంబంధాల విషయంలో చాలా పశ్చిమ దేశాలు మాత్రం ఈ ప్రభావం పడే విధంగా ఉంది. కాబట్టి అమెరికా పౌరులు, అమెరికా సంబంధించినటువంటి ఆర్మీ, అమెరికా అంటేనే ఒక రకమైనటువంటి కోపం తగిలిపోతున్న ఇరాన్ మాత్రం ఎప్పుడైతే ఈ అమెరికా ఈ నిర్ణయం తీసుకుందో దీనికి నిరసనగా ఈ హర్ముజ్ జలసంధిని మూసేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కనబడతా ఉంది. ఇది కనుక వస్తే ఇప్పటికే దగ్గర 70-80 రోజుల నుంచి నిల్వ చేసుకుంటూ ఉన్నారు ఇంధనాన్ని. మిగతా దేశాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏ రోజు ఎలాంటి వాతావరణము, ఎలాంటి విషయాలు న్యూస్ బయటకు వస్తాయని చెప్పి ముందుగానే చమురు నిల్వ చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ హర్ముజ్ జలసంధి కనుక ఇరాన్ ఈ విషయంలో కనుక నిర్ణయం తీసుకుంటే హర్ముజ్ జలసంధి విషయంలో మాత్రం ప్రపంచ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక్కసారిగా మార్కెట్ కుదేలేటువంటి అవకాశం కనబడతా ఉంది. అది కనుక జరిగితే మాత్రం చాలా వాణిజ్య సంబంధాలు చాలా దెబ్బతింటాయి ఈ విషయంలో. ఎందుకంటే కేవలం ఇది అమెరికా తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రత్యక్ష యుద్ధంలో దిగిన నిరసనగానే ఇరాన్ ఈ విషయం తీసుకుంటే మిగతా పశ్చిమ దేశాలన్నీ కూడా అమెరికా మీద అగ్గిల మీద గుగ్గిలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా అయి ఉండవచ్చు. అదేవిధంగా అమెరికా మీద నిరసనగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విధంగా ఉంది. ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇరాను ఈ హర్ముజ్ జలసంధి విషయంలో మాత్రం నిర్ణయాన్ని తీసుకున్నటువంటి విషయంలోనే వెళ్తున్నట్టు అర్థమవుతా ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా, పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ఒక రకంగా ఈ విషయంలో కొంచెం ఎప్పటికప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నాయి, చూస్తున్నాయి. ఆ రోజు అలాంటి ప్రపంచ వాణిజ్యానికి సంబంధించినటువంటి సంబంధాలు దెబ్బతినకూడదని కోరుకుంటున్నాయి. అందుకే ఎక్కడికక్కడ శాంతి చర్చలకు రావాలని కోరుకుంటున్నాయి. శాంతి జరగాలి, యుద్ధం మంచిది కాదంటే ఇటు పక్క ఐక్యరాజ్య సమితి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించేందుకు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు పక్క మాట్లాడుతూనే ఒక పక్క అమెరికా చేస్తున్న వాటి మీద ఎండగడతా ఉన్నారు. ఇటు పక్క ఇజ్రాయెల్ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకేనేమో ఇరాన్ పదే రష్యాని మాత్రం కలవరిస్తూ ఉంది. రష్యా సహకారం కోరుకుంటుంది, రష్యా మధ్యవర్తిత్వం కోరుకుంటుంది. కాదు ఎక్కడ మాత్రం చర్చలకు తావులేదని పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. కానీ ఎక్కడో ఇరాన్కి మాత్రం ఇప్పటికీ ఒక్కరోజుకే అమెరికా చూపించిన చుక్కలకి ఇప్పటికీ ఉక్కిరైంది ఇరాను. కాకపోతే ఇక్కడ ఎవరు కరెక్టు, ఎవరు దీంట్లో విషయం, ఎవరిది నీతి, ఎవరిది అవినీతి అని చెప్పుకుంది ఏముండదు. యుద్ధం వచ్చిన తర్వాత దీంట్లో మంచి చెడు లేవుండవు. కాకపోతే ఇక్కడ కారణం మాత్రం కేవలం అణుబాంబులకు సంబంధించి జరుగుతుంది. కాబట్టి ఈ అణుబాంబు తయారీ ఇరాన్లో అవుతుంది అన్నటువంటి విషయంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మిగతా దేశాలు ఈ విషయంలో కొంచెం ఖండిస్తున్నాయి ఇజ్రాయెల్ని. కాకపోతే అనుమానంతో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏదైతే ఈ అణుబాంబులకు సంబంధించిన విషయంలో కేవలం 9 దేశాలు మాత్రమే ఒప్పందాల మీద సంతకాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని దేశాలు దానికి సంబంధించినటువంటి సంతకాలు చేయని దేశాలు కూడా అణుబాంబులు ఉన్నాయి. కాకపోతే దాన్ని ధృవీకరించకుండా కేవలం ఈ విధంగా యుద్ధం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే ఇజ్రాయెల్ ఇదే విషయం మీద యుద్ధం చేస్తూ ఉందో ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా తన దగ్గర ఉంటే మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు, ఇరాన్ దగ్గర ఉంటే మాత్రం ప్రమాదం అనేటువంటి చెప్పడమే మిగతా దేశాలకి నచ్చట్లేదు. ఈ యుద్ధంలో మాత్రం ఈ విషయం మీద యుద్ధం చేయటం అనేది చాలా దేశాలకి నచ్చట్లేదు. కాబట్టి ఇరాన్ మాత్రం మొదటి నుంచి చెప్తుంది, మేము అటువంటి ప్రయోగాలు చేయట్లేదు, మా దగ్గర అలాంటిది ఏం లేదు. మన సాంప్రదాయంగా వచ్చేటువంటి న్యూక్లియర్ ప్రయోగాలు దానికి సంబంధించినటువంటి మేము ఎప్పుడు చేస్తూ ఉంటాము. దాన్ని పట్టుకొని కేవలం అపోహతో అనుమానంతోనే ఇజ్రాయెల్ మా మీద యుద్ధంకి వస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని మొదటి నుంచి ఇరాన్ చెప్తా ఉంది. కాదు, అబద్ధం ఆడుతుంది ఇరాను, తన దగ్గర ఉండకూడదు, కేవలం నాకే అనుకుంటున్నారేమో, మిగతా ప్రపంచంలో చాలా దేశాలకి డేంజర్ తన దగ్గర అణుబాంబు ఉండటం అనేది.
మీకు అర్థం కావట్లేదు. భవిష్యత్తులో చాలా ఘోరమైనటువంటి మనం రోజులు చూడబోతున్నాం ఇరాన్ కనుక ఇలాగే వదిలేస్తే అనే విషయాన్ని ఇజ్రాయెల్ చెప్తా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ చెప్పేది మంచిదా చెడుదా లేకపోతే నిజమా అబద్ధం అనే దానికంటే కూడా ఏదైనప్పుడు కూడా ఈ అణుబాంబు సాంప్రదాయం అనేది ఫస్ట్ నుంచి కూడా అణుబాంబు తయారు చేయడం అనేది మొదటి నుంచి కూడా దీన్ని అందరూ ఖండించాల్సిందే. మిగతా అన్ని దేశాలు మొదటి నుంచి దీన్ని ఖండిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఆ దేశ రక్షణ కోసం చేస్తారే కానీ ఏదైనా అణుబాంబు కల్చరే చాలా చాలా ఘోరమైనటువంటి కల్చరు. కాబట్టి మొదటగా అణుబాంబు తయారు చేసిన దేశమే దీన్ని ఖండిస్తూ అప్పట్లోనే ఈ అమెరికా అణుబాంబుని ఉంచడం అనేది కరెక్ట్ కాదు, అణుబాంబు ఉండకూడదు అని మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. కానీ తర్వాత అనేక దేశాలు ఎవరికి వాళ్ళు అణుబాంబు తయారులోనే మునిగి తేలారు. ఇటు పక్క నిన్నటి వరకు కూడా పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరిగింది, అణుబాంబు అనేది ఉండకూడదు అనేది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ అణుబాంబు విషయంలో మాత్రం కేవలం ఆ కారణం చూపుతూ ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేయడం చాలా దేశాలకు నచ్చట్లేదు. ఏదేమైనప్పుడుగా ఇప్పుడు అందరికీ ఆలోచనలో పడేసి అందరూ టెన్షన్ పడుతున్న మాత్రం ప్రపంచ వాణిజ్య మార్గమైన ఏదైతే ఉందో హర్ముజ్ జలసంధిని మాత్రం మూసివేస్తారు అనేటువంటి అడుగులు పడుతున్న క్రమంలో మాత్రం పశ్చిమ దేశాలన్నీ కొంచెం టెన్షన్ వాతావరణంలో ఉన్నాయి. ఇటువంటి విషయాలు జరిగితే మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పశ్చిమ దేశాలన్నీ కూడా చాలా సీరియస్ అయినటువంటి వాతావరణం కనబడతా ఉంది. చూడాలి ఏమైంది అనేది. ఏదేమైనప్పుడు కూడా రష్యా సహకారం కోరుకుంటుంది ఇరాను, పక్క చైనా సహకారం కూడా కోరుకుంటుంది. మళ్ళీ ఈ రెండింటి మధ్యన ఏమైందో చూడాలి. రోజు రోజుకు మాత్రం పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన విషయంలో మాత్రం అమెరికా ఎంటర్ అయిన తర్వాత భయంకరమైన అగ్గి రాజేసిందనే అనిపిస్తుంది వాతావరణం. రోజు రోజుకి ఇంకా కొత్త పొంతలు, కొత్త సంబంధించినటువంటి యుద్ధ విధానాలు, అణు సామాగ్రి ఉపయోగించే విధానాలు, కొత్త టెక్నాలజీలు, ఇది ఏదో మనం పాత సినిమాలు చూసిన విధంగా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొత్త కొత్త ఆయుధాలతో యుద్ధం చేసుకున్నట్టు అటువంటి వాతావరణం మనకు కనబడతా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏమైంది అనేది. ఇది విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత అదేవిధంగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులంటూ ఏదైతే లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది. ఈ విషయాన్ని మాత్రం ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇది కేవలం పేద విద్యార్థులకు ఉపాధి జీవం లాంటిది లైఫ్ సైన్సెస్ తీసుకున్నటువంటి. తర్వాత ఇది చూడండి, హెచ్సియు ల్యాబ్లో మెలకువలు తెలుసుకుంటున్నారు విద్యార్థులు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు సంబంధించి ఈ జీవశాస్త్రాలు అంటే లైఫ్ సైన్సెస్ రంగంలో దాదాపు 50,000 ఉద్యోగాల అవకాశం కల్పించే లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. తెలంగాణలో ముఖ్యంగా ఫార్మా, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్ కంపెనీలు 2,000 వరకు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుం కొట్టింది. ఈ విషయాన్ని కూడా లైఫ్ సైన్సెస్ తీసుకున్నటువంటి దాదాపుగా భవిష్యత్తులో 50,000 ఉద్యోగాలంటూ కూడా ఈ లైఫ్ సైన్స్ ప్రకటించింది. ఈ వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత పన్నేతర ఆదాయం పెరగాలి, ఈ విషయాన్ని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. గత ప్రభుత్వ పథకాలను కూడా ఏది ఒక్కటి కూడా మేము ఆపలేదు, కాకపోతే పథకాల పేర్లు మారినాయి కానీ పథకం ఇచ్చేటువంటి కొన్ని విషయాలు మాత్రం ఎక్కడ మా యొక్క సూపర్ 6 పథకాలతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఏ కూడా మేము ఆపలేదు అంటూ భట్టి విక్రమార్క చెప్పినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేశారు. పన్నేతర ఆదాయం పెరగాలని చెప్పారు. అదేవిధంగా 33,600 కోట్లతో కొత్త సంక్షేమ కార్యక్రమాలు అంటూ చెప్పినటువంటి భట్టి విక్రమార్క చెప్పిన మాటని హైలైట్ చేశారు. తర్వాత మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తను హైలైట్ చేశారు. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే తెలంగాణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక 3 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాకే మేము ఎన్నికలకు వెళ్తాము. ప్రతి ఇంటికి ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన తర్వాతే మాట నిలబెట్టుకుంటాము. అవసరమైతే తల తాకట్టైనా పెడతాం, ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాం. ఇచ్చిన తర్వాతే 20 లక్షల ఇళ్ళు ఇచ్చాకే మేము ప్రజల్లో ఓటు అడగటానికి ప్రతి గుమ్మంకి వెళ్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. నకిరికల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్న పొంగులేటి గుత్తా వీరేసిన చిత్రంలో శ్యామల ఐలంబ. ఈ నకిరికల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విషయం ఇచ్చేటప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో మాత్రం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన తర్వాత మేము పబ్లిక్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతాం. నెక్స్ట్ ఎన్నికలకు మాత్రం మేము ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తాం. ఇళ్ళు మాత్రం ఆపేది లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా, ఎన్ని రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళు మాట ఇచ్చినట్టు మేము 20 లక్షలు ఇళ్ళు ఇచ్చాకే మేము ఎన్నికలకు వెళ్తాం అనే విషయాన్ని పొంగులేటి శ్రీనివాస్ చెప్పిన వాటిని హైలైట్ చేశారు. తర్వాత ఈ కొండా సురేఖ దంపతులమైన ఎప్పటికప్పుడు వివాదం రాజుకుంటానే ఉంది. దీనికి సంబంధించి
మీనాక్షి సంబంధించి మీనాక్షిని అంటే ఈ ఎవరైతే సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆమెను కలిశారు. నిన్న కొండా దంపతులపై కంప్లైంట్ ఇచ్చారు. మేము ఎవరో కావాలో తేల్చుకోండి, ఈ విషయం మాత్రం కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు మేము తేల్చుకోండి అంటూ పార్టీ ఇన్ఛార్జ్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ని కలిసిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలా లేక తాము కావాలో తేల్చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా దంపతులకు అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. తర్వాత ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండా సత్యనారాయణ వీళ్ళు మీనాక్షి నటరాజన్ కలిసిన వారిలో ఉన్నారు. అసలు ఏమైంది, ఏంది, ఎందుకు ఈ విధంగా ఎక్కడ తేడా వచ్చింది, వీళ్ళ మధ్యలో ఎందుకు ఈ పొరపాట్లు భయంకరంగా రోజు దారి చేస్తున్నాయి, చివరికి ఆమె కావాలో మేము కావాలో తేల్చుకోండి అనే స్థాయికి రాష్ట్ర ఇన్ఛార్జి సంబంధించిన మీనాక్షి నటరాజన్ ముందు అంతటి వ్యాఖ్యలు చేస్తూ ఒక అల్టిమేటం జారీ చేసే విధంగా మాట్లాడారంటే అసలు ఏమైందో కనుక్కోండి అంటూ మల్లు రవి ఏఐసిసి మల్లు రవికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వం కానివ్వండి, అసలు జరిగినటువంటి విషయాన్ని ఏందనంటే ఒక ఎంక్వైరీ చేయండి అని మల్లు రవికి ఆదేశించినట్టుంది. ఈ విషయాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత వికసిత్ భారత్ సభలో చేతులు కలిపి అభివాదం చేస్తున్న వికసిత్ భారత్, ఇది బీజేపీ సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇవి చేస్తున్న ప్రభాకర్ రెడ్డి, ఈటల రాజేందర్, విద్యాసాగర్ రావు, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ చంద్రశేఖర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అంజిరెడ్డి. ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనేవి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం 10 ఏళ్ళు, తర్వాత ప్రస్తుతం ఒక 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాము. ఈ రెండు దొందే. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మాత్రం ఈ 2 ప్రభుత్వాల నెరవేరలేదు. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి పరిపాలనలో ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఏళ్ళైతే నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దానికి తూట్లు పొడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, ఎక్కడ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి అమరవీరుల విషయంలో కానివ్వండి, తెలంగాణకి ఎక్కడ న్యాయం జరగలేదు. మొదటి నుంచి ఏదైతే పెత్తనం ఉందో, ఆంధ్ర పాలకుల పెత్తనం ఉందో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక కాంట్రాక్టులు కానివ్వండి, అనేక సంబంధించినటువంటి ఏదైతే విదేశాలకు సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెట్టే విషయంలో కానివ్వండి, మళ్ళీ అదే ధోరణిలో గతంలో ఉన్న వాళ్ళకే ఈ విధంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇంకా ఆర్థికంగా డెవలప్ చేసింది. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశం మాత్రం ఆ కళ మాత్రం నెరవేరలేదు. 10 ఏళ్లలో తెలంగాణకు చేసింది ఒరిగింది ఏం లేదు. కేసీఆర్ వల్ల ఎక్కడికక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు అంటూ ఆ స్థాయిలోనే వాళ్ళ కుటుంబము వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు యువకులకి. కాబట్టి ఏదైతే 10 ఏళ్లలో ఎక్కడ ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎక్కడ ఉద్యోగ కల్పన లేదు. ఈ విధంగా ఏదైతే నియామకాలు అనేటువంటి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యంగా ఆ నియామకాల విషయంలో మాత్రం యువతకు మాత్రం చాలా ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కూడా అనేక విషయంలో ఎక్కడ నీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సత్సంబంధాలు పెట్టుకొని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చాలా ద్రోహం చేశారు. అవి ఇప్పుడిప్పుడు ఇంకా చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. గతంతో ఉన్నటువంటి మాజీ ఏపీ సీఎం జగన్ చేసినటువంటి జగన్తో ఉన్నటువంటి పరిచయాలను బట్టి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక నీటికి సంబంధించినటువంటి వివాదాల్లో చాలా అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దానికి సంబంధించిన ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేర్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఆ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అమరవీరులు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో వాళ్ళు త్యాగాలు చేస్తారో వాళ్ళ కుటుంబాలు కూడా న్యాయం జరగలేదు ఈ వరకు. కాబట్టి కేవలం వాళ్ళ కుటుంబం మాత్రం భయంకరమైన అక్రమ సంపాదనలతో ఆస్తులు పెంచుకుంది. అందుకే దాన్ని ఆ పాపం అనుభవిస్తుంది, కేసులు వెంటాడుతున్నాయి అన్నటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ సభలో చర్చించుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ మీద ప్రజలు విసిగి వేసారిన తర్వాత రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కేవలం కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అప్పట్లో బీజేపీ కూడా ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అనేటువంటి వాతావరణం కాస్త అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి నాయకత్వ లోపం, అప్పుడున్నటువంటి గ్రూప్ తగాదుల వల్ల మెల్లిగా మూడో స్థానానికి పడిపోయి
తర్వాత ప్రత్యామ్నాయం బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి మెల్లిగా కాంగ్రెస్ పుంజుకుంది. ఆ పర్యవసానమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రజలు నమ్మారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ప్రజలు చాలా నమ్మారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ హామీలు ఏదైతే ఉందో నెరవేరుస్తాడు. రేవంత్ రెడ్డి చాలా మనస్తత్వం, గట్టి మనస్తత్వం, చెప్పిన వాటిని నిలబెట్టుకుంటాడు అని ప్రజలు నమ్మారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేసింది. కాబట్టి ఏదైనా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ని చూశారు, ఇటుపక్క కాంగ్రెస్ని చూస్తున్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సరే తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో కేవలం బీజేపీ పార్టీతోనే ఈ నెరవేరిద్ది అన్నటువంటి విషయాన్ని నిన్న జరిగినటువంటి వికసిత్ భారత్ సభలో చెప్పినటువంటి వ్యాఖ్యలు బీజేపీ సంబంధించిన నాయకులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీతో నెరవేరుతాయి. వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత మరో ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. ఇది మనం ఇందాక చెప్పుకున్న విషయమే. ఏదైతే ఇరాన్ అణు కేంద్రాలపైన మొదటి నుంచి చెప్తుంది అమెరికా, మేము ఇరాన్ మీద యుద్ధం చేయట్లేదు, కేవలం అణు స్థావరాల మీద మాత్రమే మేము యుద్ధం చేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తా ఉంది అమెరికా మొదటి నుంచి. ఈ విషయాన్ని ఇక్కడ ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం అనే విషయాన్ని. తర్వాత హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం. ఇరాన్ పార్లమెంటు హర్ముజ్ జలసంధి మూసివేస్తే కానీ ఈ అమెరికా దారికి రాదు. అమెరికా మీద పశ్చిమ దేశాలన్నీ కూడా ఏకతాటి మీద వచ్చి అటాక్ చేస్తాయి. అప్పుడు ఈ అమెరికా ఏదైతే ఈ యుద్ధం మీద నిరసనకి ఇరాన్ నిర్ణయం తీసుకోవాల్సిందంటూ పార్లమెంట్ ఆమోదం ఇచ్చింది. ఈ మార్గం ద్వారా భారత్కు ప్రతిరోజు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుంది. దేశ ఎగుమతి దిగుమతులపై పడున్న ప్రభావం కేవలం ఇది భారతదేశం గురించి రాసుకొచ్చింది. యాక్చువల్గా ఇక్కడ రోజుకొచ్చి 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుంది. కాబట్టి ఆ ప్రభావం భారతదేశం మీద పడిద్ది. భారతదేశం మీద భయంకరమైనటువంటి ప్రభావం పడిద్ది అనేది రాసుకొచ్చింది ఆంధ్ర దినపత్రిక. కాకపోతే కేవలం భారతే కాదు, ఇటుపక్క చైనా, జపాన్ అన్నిటి మీద కూడా ప్రభావం మీద పడిన ప్రపంచ వాణిజ్య సంబంధాలన్నీ హర్ముజ్ జలసంధితో మ్యాక్సిమం 70% వరకు ఉంటాయి. కాబట్టి హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ మాత్రం భారత్ అనే రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి. కాకపోతే చాలా దేశాలు మాత్రం భయంకరంగా పశ్చిమాసియా దేశాలన్నీ కూడా చాలా భయంకరంగానటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆ విషయాన్ని రాసుకొచ్చారు. తర్వాత దేశ ఎగుమతి దిగుమతిలో పడిన ప్రభావం. తర్వాత అందుకే పదే మోదీ కూడా ఫోన్ చేసి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు, పక్క ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు. యుద్ధం ఆపండి, శాంతి చర్చల ద్వారానే ఎక్కడ యుద్ధం వల్ల ఏం సాధించామనేది చూసుకుంటే చివరికి మిగిలేది ఏమి ఉండదు. కొన్ని లక్షల వేల కోట్లు మనకు ఖర్చు అయ్యి దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడటం, కొన్ని లక్షల ప్రాణాలు పోవటం, కొన్ని భారీ భవంతులు కూలిపోవటం, వాతావరణం కూడా భారీగా మార్పులు రావటం, తర్వాత ప్రపంచ దేశాలకు ఎటువంటి మేము మెసేజ్ ఇవ్వలేము. కాబట్టి యుద్ధం అనేది ఎక్కడ కూడా ముగింపు అనేది ఏది ఉండదు. అసలు యుద్ధం ముగింపు అనేది ఏ దేశానికి ఉండదు. ఏ దేశం గెలిచిందని కూడా చెప్పడానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే అటు భారీగా నష్టపోయి ఉంటారు, ఇటు భారీగా నష్టపోయి ఉంటారు. చివరికి మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కడో చోట సీజ్ ఫైర్ చేయాల్సిందే. సీజ్ ఫైర్ చేసిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఆ దేశానికి భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవే మిగులుతాయి. దానితోడు వాతావరణంలో భయంకరమైన మార్పులు, భవిష్యత్తులో రోగాలు, అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని, ఎంతోమంది వాళ్ళ బిడ్డల్ని తండ్రుల్ని పోగొట్టుకుని హాహాకారాలతో ఆ దేశానికి కూడా మంచిది కాదు ఆ ఏడుపు. ఇది తప్ప ఇంకేం మిగలదు యుద్ధం వల్ల. కాబట్టి యుద్ధాన్ని ఆపండి, యుద్ధం వల్ల ఏం లేదు, శాంతి చర్చల ద్వారా మాట్లాడుదాం. ఇన్నాళ్ళకు కూడా ఇంత దేశాల అభివృద్ధి చెందిన కూడా ఎక్కడికక్కడ పోటీ పడుతున్నటువంటి క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి మార్గంలో పోటీ పడుతున్న సమయంలో ఇంకా యుద్ధాల కల్చర్ ఏంది, యుద్ధాలు ఆపండి అనేటువంటి విషయాన్ని భారతదేశం ఒక మెసేజ్ రూపంలో ఒక అర్థమయ్యేటువంటి విధంగా మిగతా దేశాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఇటు ఇజ్రాయెల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఇటుపక్క సేమ్ టైం ఇరాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కేవలం వాణిజ్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయనేది కాకపోయినప్పటికీ కూడా అది కొంత భాగమే. అయినప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈ యుద్ధం వల్ల ఇంత భారీ నష్టాలు చెవులు చూడాల్సిన అవసరం లేదు. గతంలో ప్రధాని మోదీ ఇదే మాట చెప్తున్నారు, యుద్ధాన్ని వల్ల చివరికి సాధించేది ఏమి ఉండదు, యుద్ధాలు వద్దు, ఇంకా ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఇంకా యుద్ధాలు ఏంది అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి ప్రధాని మోదీ మిగతా దేశాలకు ఇస్తున్నటువంటి మెసేజ్. ఈ వ్యాఖ్యల్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత 12 బంకర్ బస్టర్ బాంబులు చాలేదా అనే విషయాన్ని. కొండల మధ్య భూమికి 295 అడుగులు లోతున ఫోర్డ్ యురేనియం శుద్ధి కేంద్రం, అమెరికా పూర్తిగా ధ్వంసం చేయలేదేమోనన్న సందేహాలు. ఏదైతే
యురేనియం సంబంధించినటువంటి కేంద్రాల మీద అణు కేంద్రాల సంబంధించినటువంటి కేంద్రాల మీద అమెరికా యుద్ధం చేసిందని చెప్పుకుంటుంది, కానీ అది పూర్తిగా అయితే చేయలేదు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి వార్తల్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. అమెరికా దాడుల అనంతరం దెబ్బతిన్న ఇప్సాన్ అణు కేంద్రం, ఈ ఇప్సాన్ అణు కేంద్రం దాదాపుగా దెబ్బతిందన్నటువంటి విషయాన్ని ఒక ఫోటో ద్వారా ఇక్కడ తెలియజేసింది ఆంధ్ర దినపత్రిక. తర్వాత 2 వారాలు అమెరికా మనం అనుకున్నట్టుగానే అమెరికా ఇరాన్కి ఒక 2 వారాలు గడువు ఇచ్చింది. ఒకసారి ఆలోచించుకోండి అని. ఎందుకంటే రష్యా హెచ్చరించిన తర్వాత అమెరికాకు, ఆ తర్వాత అమెరికాని ఈ విధంగా నువ్వు ప్రత్యక్ష యుద్ధాన్ని పాల్గొనడం కరెక్ట్ కాదు, మేము ఊరుకోము అనేటువంటి విషయాన్ని రష్యా ఎప్పుడైతే అమెరికాని హెచ్చరించిందో ఆ హెచ్చరికల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇరాన్కి ఒక 2 వారాలు గడువిస్తున్నాను, ఆలోచించుకోండి, ఈలోపు తర్వాత మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు, మీకు చూడలేరు ఆ భయంకరమైన పరిస్థితులు అంటూ ఇరాన్ని హెచ్చరించిన తర్వాత 2 వారాలు గడువిచ్చింది. 2 రోజుల్లోనే రంగంలో దిగిన అగ్రరాజ్యం. ట్రంప్ ఎప్పుడు మాట మీద నిలబడ్డా అనే విషయాన్ని ఇంకోసారి రుజువు చేసింది. అదేవిధంగా ట్రంప్ వ్యాఖ్యలు కూడా మానసిక స్థితి సరిగా లేనిటువంటి వాళ్ళు మాట్లాడే విధంగా ఉంటాయి కాబట్టి గంటకు నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి అదేవిధంగా ఉంది ఇక్కడ కూడా. 2 వారాలైంది గడువిచ్చి వెంటనే 2 రోజుల్లోనే డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగవడం అనేది అది అమెరికాకే సాధ్యం. అది ఫోర్డో, ఇస్ఫహాను, నటాంజ్ కేంద్రాలపై బంకర్ బ్లాస్ట్ బాంబులతో బీభత్సం చేసింది అమెరికా. ఈ విషయాన్ని రాసుకొచ్చారు. ఒక ఫోర్డో పైన 12 BGU, 57 బాంబులు, 30 దాకా తొమహక్ క్షిపణులతో దాడులు, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాం. దాడుల తర్వాత వైట్ హౌస్లో ట్రంప్ ప్రకటన, అప్పుడే అయిపోయింది, ఇరాన్ అణు సంబంధించిన స్థావరాలు మొత్తం ధ్వంసం చేసేసాం అని చెప్పుకుని వైట్ హౌస్లో ట్రంప్ ప్రకటించారు. కానీ ఇందాక మాత్రం ఇక్కడ అమెరికా చెప్పినట్టుగా పూర్తిగా ధ్వంసం చేయలేదేమన్న సందేహాల విషయంలో కూడా ఇక్కడ పక్క రాసుకొచ్చారు. తర్వాత ఇరాన్ నాయకత్వ మార్పుపై నెతన్యాహు, అధికార మార్పిడి తర్వాతే శాంతి స్థాపన. కాబట్టి ఏదైతే యుద్ధం వద్దు అనేటువంటి విషయాల్లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్పిన తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఏదైనా శాంతి జరగాలంటే మాత్రం అక్కడ అధికార మార్పిడి తర్వాతే శాంతి స్థాపన, ఇక్కడ ఇరాన్లో అధికార మార్పిడి అవ్వాలి. తర్వాత ఇరాన్ నాయకత్వ మార్పుపై నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు, ప్రతీకారం తప్పదన్న ఇరాను, రష్యాతో చర్చలు, అగ్రరాజ్య అణ్వస్త్ర ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాబట్టి ఏదైతే అగ్రరాజ్యం అమెరికా ఈ అణ్వస్త్ర ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘించి చాలా పెద్ద తప్పు చేసింది, ఒక్కసారిగా రెడ్ లైన్ క్రాస్ చేసింది, చాలా టూ మచ్ తప్పిది అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని హైలైట్ చేశారు. తర్వాత అణు ఒప్పందం నుంచే వైదొలుగుతున్నాం అంటే ఇరాన్ ప్రకటించింది. ఏదైతే అగ్రరాజ్యంతో ఉన్నటువంటి అణ్వస్త్ర ఒప్పందాన్ని మొత్తాన్ని కూడా మేము రద్దు చేసుకున్నాము, కాబట్టి అమెరికా మాటలు నేను పట్టించుకోమిక, అమెరికాని మాత్రం తాడోపేడో తేల్చుకుంటాం, పర్వాలేదు అమెరికాని మేము డైరెక్ట్గానే ఫైట్ చేస్తానట్టు ఇరాన్ చెప్పిన వ్యాఖ్యలను హైలైట్ చేసింది. తర్వాత అత్యంత సురక్షిత బంకర్ తరలిన ఖమేనీ, ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసిన ఇరాన్, టెల్ అవీవ్, హైఫా, గలీలీ, క్రయోట్, ఆరాలో నష్టం, ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ కూడా ఎక్కడ తగ్గట్లేదు, ఇరాన్ మీద కంటిన్యూ యుద్ధం చేస్తూనే ఉంది, దాడులు చేస్తూనే ఉంది. తర్వాత మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఫోను, దౌత్య మార్గంలో శాంతి నెలకొల్పాలన్న ప్రధాని. మోదీకి ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేశారని ఒక వార్తాపత్రిక రాసుకొచ్చింది. ఇందాక ఇరాన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్ చేశాడని ఒక విషయాన్ని ఇంకో వార్తాపత్రిక రాసుకొచ్చింది. ఏమని కూడా వాస్తవంగా ఇరాన్ భారతదేశంగా సపోర్ట్ కోరుకుంటుంది, మొదటి నుంచి చెప్తుంది, భారతదేశం ఈ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పాలి, మన ఇరాన్కి సపోర్ట్ చేయాలి అని భారత్ని పదే కోరుతుంది ఇరాన్. ఈ సందర్భంలో బహుశా మోదీకి ఫోన్ చేసి ఉండవచ్చు. ఆ సందర్భంలో మోదీ మాత్రం ఏదేమైనప్పటికీ కూడా శాంతి నెలకొల్పాలని ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు చెప్పిన మాటని ఇక్కడ హైలైట్ చేశారు. తర్వాత ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం, రష్యా మాజీ అధ్యక్షుడు మెదవేదేవ్ వ్యాఖ్య, ఇరాన్లో రేడియేషన్ ముప్పు లేదు. తర్వాత ఐరాస ఆందోళన, దాడిని ఖండించిన పాక్, ఐరాసాను ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించారు రష్యా, చైనా, పాక్. తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో ఆందోళన చెందుతుంది యుద్ధం విషయంలో, ఎందుకంటే ఇరాన్కు మాత్రం అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీకు తెలియట్లేదు, ఇరాన్కు చాలా దేశాలు సపోర్ట్ ఉన్నాయి తెర వెనుక. ఇంకా బహిరంగంగా సపోర్ట్ చేస్తే మాత్రం తెర ముందుకు వచ్చిన తర్వాత ఇక అమెరికా రంగంలో దిగిన తర్వాత మాత్రం ఇక ఇరాన్కు సపోర్ట్గా కొన్ని దేశాలు ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నాయి. అలా కనుక యుద్ధానికి దిగితే చాలా దేశాలు ఇరాన్కి ఆయుధాలు సప్లై చేసే విషయంలో సిద్ధంగా ఉన్న వార్తలు రాసుకొచ్చింది. ఈ వార్తని చేసింది ఎవరో కాదు, రష్యా మాజీ అధ్యక్షుడు చెప్పిన వ్యాఖ్యలు. కాబట్టి దీంట్లో అంతా తీసిపారేసే విషయం కాదు. యాక్చువల్గా ఇరాన్కు ప్రస్తుతానికి కేవలం మనకు తెర ముందు కనబడుతుంది, ఇటుపక్క రష్యా, చైనా మాత్రమే కనబడుతున్నాయి కాదు, చాలా దేశాలు భవిష్యత్తులో ఇక యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్న తరుణ వాతావరణంలో మాత్రం ఇరాన్కి మాత్రం చాలా దేశాలు సపోర్ట్ చేసే ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి క్రమం కనబడుతూ ఉంది. ఎందుకంటే
ఇక్కడ ఇరాన్ అంటే ఎవరికి ప్రేమ లేదు కానీ ఇరాన్ వల్ల పెద్దగా మిగతా దేశాల పెద్ద ఉపయోగం లేదు కానీ ఇక్కడ మాత్రం శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్ ఇక్కడ మొత్తం మీద నడుస్తుంది. కాబట్టి ఇరాన్కి సపోర్ట్గా చాలా దేశాలు రాబోతున్నాయి. ఈ పక్క అమెరికా కూడా అనుకున్నంత ఈజీ కాదు యుద్ధంలో. మీరు ఇరాన్ వరకు యుద్ధం చేయగలరు, ఇరాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే వాస్తవంగా అమెరికాకు పెద్ద పని కాదు. అసలు అమెరికా కూడా రావాల్సిన అవసరం లేదు, ఇజ్రాయెల్కే పెద్ద పని కాదు అది. కాకపోతే ఇక ప్రత్యక్షంగా అమెరికా దిగిన తర్వాత ఇక్కడ శత్రువు మిత్రుడు కాన్సెప్ట్లో చాలా దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటి కనుక మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం భయంకరమైనటువంటి వినాశనాన్ని చూడబోతున్నాము. కాబట్టి ఏదైనప్పుడు కూడా శాంతిని కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలనే కోరుకుందాం. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి భారతీయుల స్వభావం శాంతిని కోరుకుంటారు. కాబట్టి కేవలం అన్ని దేశాలు కూడా ఎవరైనా సరే ఈ యుద్ధం అనేది వాతావరణం మంచిది కాదు. దానివల్ల అమాయక ప్రజలు ఎంతోమంది నష్టపోతారు. తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక భారాలు నిలబడతాయి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా కుదేలైపోయింది. ఒక మార్కెట్ మొత్తం కదలికలు వచ్చేస్తాయి. ఆ ప్రభావం ప్రతి సామాన్యుడి మీద పడింది, మనకు కొనే ప్రతి వస్తువు మీద కనబడింది దాని ప్రభావం. ఇప్పటికే కొన్ని ప్రభావాలు కనబడతా ఉన్నాయి. వాస్తవంగా యుద్ధం వల్ల కొన్నిటి పక్క చమురు నిలవలే కాదు, కేవలం ఆ యుద్ధం పేరు చెప్పుకొని ఇప్పటికే మనకు తెలియకుండానే మన సహజంగా కేవలం యుద్ధం పేరు చెప్పుకొని ఇప్పటికే కొన్ని ధరల పెరుగుదల అప్పటికే పెంచేశారు మార్కెట్లో. ఈ ఎవరైతే వ్యాపార సామ్రాజ్యం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది బడాబాబులు కేవలం యుద్ధం పేరుతో చెప్పి ఇప్పటికే కొన్ని రేట్లు పెరుగుదల కార్యక్రమం మొదలుపెట్టేశారు. వాస్తవంగా అంతటి పరిస్థితి ఉందా లేదా తెలియదు కానీ ప్రస్తుతం అయితే అప్పటికే దానికి సంబంధించినటువంటి అక్కడ వాతావరణాన్ని ఇక్కడ వాడుకోవటం మొదలు పెడతారు. సహజ ధోరణి చాలా మందికి వ్యాపారస్తులకి అదేవిధంగా మొదలుపెట్టారు. నిజంగా అలాంటి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు ఉండి ఈ విధంగా భయంకరమైన ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఇరాన్ కనుక మూసేటువంటి క్రమంలో కనుక ఉంటే మాత్రం ఇంకా భయంకరమైనటువంటి ఆర్థిక భారాలు ఇక్కడ చూస్తున్న మనం ప్రతి సామాన్యుడు మాత్రం నడ్డి విరిగేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చిన్న వస్తువుల ధరల నుంచి పైదాకా కూడా అనేక వస్తువులు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కేవలం ధరలనే కాదు, కొన్ని ఆర్థికంగా కొంచెం అలజడులు అనేవి మాత్రం అన్ని దేశాలకు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ఒక దేశానికి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, ఆర్థికమైనటువంటి వ్యవహార లావాదేవీలు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ హర్ముజ్ జలసంధి మాత్రం ఇటు పశ్చిమాసియా దేశాలన్నీ మీద ఏకతాటిపైకి వచ్చేసి కొంచెం దీని గురించి యుద్ధం ఆపేటువంటి విషయం క్రమంలో ముందుకు వెళ్తారా అనేటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఇటుపక్క అమెరికా మీద కూడా బహిరంగంగా యుద్ధం ప్రకటించే వాతావరణం కనబడతా ఉంది. లేదా అమెరికాకు కార్నర్ చేసి వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. అది ఎన్నో రోజులు లేదు, 1-2 రోజుల్లో మాత్రం. ఎందుకంటే ఇటు పక్క ఇరాన్ పార్లమెంట్ కూడా హర్ముజ్ జలసంధి విషయంలో ఏకతాటి మీదకి వచ్చినట్లు కనబడతా ఉంది. కాబట్టి ఇంకా పరిస్థితులు ఏ విధంగా అవుతాయనేది 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ వచ్చేలా కనబడుతుంది. ఈ వార్తల్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. తర్వాత ఈ మధ్యన కాలంలో ఈ భార్యలు చంపటం అనేది ఈ మధ్యన కాలంలో బాగా ప్రతిరోజు కాకపోయినా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం వార్తలు వింటా ఉన్నాము. ఈ మొన్న చూస్తే హనీమూన్ యాత్ర అంటే చెప్పి తీసుకెళ్లి భర్తను చెప్పడం కానివ్వండి, ఇంకొకరు భర్తను చంపేసి డ్రమ్ములో పడేసి పైన సిమెంట్ ప్లాస్టింగ్ చేయడం అనే విషయంలో కానివ్వండి, ఎటు చూసినా సరే ఈ మధ్యన ఎక్కువని పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే కొంతమంది ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి అయిపోయింది. అది ఇలాంటి వాతావరణంతో ముందు భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదం. పెళ్లిళ్ళు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇలాంటి వాతావరణం అనేది సమాజానికి మంచిది కాదు. ఈ కొత్త వరవడి, కొత్త ధోరణి ఎందుకు వచ్చిందో కానీ, ఈ మానసిక పరిస్థితులు ఎందుకు మార్పులు వచ్చిందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ వార్తలు వింటా ఉన్నాం. ఈ వార్తల్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య ఈ వార్తను హైలైట్ చేసింది. నువ్వంటే ఇష్టమని బతిమలాడి వివాహం చేసుకున్న యువతి మొదటిగా. తర్వాత అప్పటికే ఆమెకు బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది. ఎక్కువగా ఈ భర్తల్ని చంపేటువంటి విషయం ఎక్కువగా చూసుకుంటే ఒక 10 జరిగితే దాదాపు 9 అక్రమ సంబంధాలతో అవుతున్నాయి. ఇది కూడా భర్తను చంపేసింది. తర్వాత అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. ఎవరైతే బ్యాంకు ఉద్యోగి 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్, ఏపీలోని పాండ్య వద్ద అతడి మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. ఇక్కడ పాపం చూడండి, మళ్ళీ ఐశ్వర్య అంటే ఎవరైతే భర్తను చంపిందో ఆమె తల్లి ఈ హత్యకు సహకారం. ఎందుకు అసలు ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి, ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవటం, ఈ విధంగా హనీమూన్లో తీసుకెళ్ళటం, చంపటం అయితే ఇది మాత్రం పెళ్ళైన నెలకే చంపే విషయంలో పెళ్లి కూతురు వాళ్ళ తల్లి అల్లుడిని చంపే విషయంలో సహకారం చేయటం, ఇది మాత్రం ఘోరం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. పోలీసుల అదుపులో పలువురు నిందితులు.
ఇది ఎక్కడ జరగలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెలలకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధం ఈ హత్య కారణంగా తెలుస్తుంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుణ్ణి హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైంది. అంటే ఒక పక్క అక్రమ సంబంధం పెట్టుకున్న బ్యాంకు ఉద్యోగి, ఈ ఐశ్వర్య తల్లి ఇద్దరు కలిసి ఒక సుపారీలతో మాట్లాడుకుని పక్కా స్కెచ్ వేసి ఇతన్ని చంపేశారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి ఇతన్ని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టి అతన్ని కావాలని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న బ్యాంకు ఉద్యోగి చేత హత్య చేయించింది. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాతావరణం కనుక ముందు వెళ్తే యువకులు పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా విధంగా సమాజానికి మంచిది కాదు. పెళ్లి అనే విషయంలో ఇంతటి అపోహలు అనుమానాలు వల్ల పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది సగటు రేషియో తగ్గిపోతే మాత్రం భవిష్యత్తులో జనాభా తగ్గుదల పెరుగుదల పక్కన పెట్టేసి సమాజంలో ఒక వింత ధోరణి వచ్చేసిద్ది. ఇది చాలా ప్రమాదకరం. ఎక్కడో చిన్న స్పార్క్ మొదలైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి కల్చర్ కంటిన్యూ అయితే మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం మనం భయంకరమైనటువంటి పరిస్థితులు మన సమాజంలో చూస్తాం. అసలు దాదాపుగా పెళ్లిళ్ళు అనేవి చేయాలంటే ఎక్కడో చాలా తక్కువ స్థాయిలో పెళ్లిళ్ళు అవుతాయేమో అనేటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఇది ఈ కల్చర్ ఈ మధ్యన ఎక్కువైపోయింది. ఈ కల్చర్ కారణానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం ఒకటని చెప్పుకోలేము. అక్రమ సంబంధాలు కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా కొంతమంది ఎదగాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాలుగా అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది వాళ్ళిద్దరికి గతంలో ఇద్దరికి కుదరకపోతే విడాకులు తీసుకునే వాళ్ళు ఇప్పుడు అంత రిస్క్ కూడా తీసుకోవట్లేదు. కోర్టుల చుట్టూ తిరగటం ఇబ్బంది అనుకుంటున్నారేమో, డైరెక్ట్గా హత్య చేయించేస్తున్నారు. ఇటువంటి వాతావరణం మాత్రం వింత ధోరణి మాత్రం సమాజంలో మొదలైంది. ఇది చాలా చాలా అంటే చాలా ఖండించాల్సిన విషయం. భవిష్యత్తులో ఈ విధంగా ఇంకా చివరిగా ఒక మాట, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రఫా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? ఈ రఫా అనే పదం మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. మొన్నటికి మొన్న జగన్ పర్యటనలో రఫా అనే డైలాగ్ ఎంత బీభత్సం సృష్టించింది మీ అందరికీ తెలుసు. చివరికి రవితేజ అనే అతను రఫా ఫ్లెక్సీలు పట్టుకుని చివరికి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత అటుపక్క ఆంధ్రప్రదేశ్లో ఇటు అధికారంలో పార్టీ కానివ్వండి, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి టీడీపీకి భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. మాటల దాడి ఉంది. జైళ్ళ వరకు కూడా వెళ్ళారు. రవితేజని జైల్లో వేయడం కూడా జరిగింది. అటుంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో వ్యాప్తి చెందింది ఈ రఫా అనే డైలాగు. కాబట్టి ఈ రఫా అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఈ రఫా అనే డైలాగ్ మాత్రం బాగా హైలైట్ అవుతా ఉంది. ఈ రఫాతో రాజకీయాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో తెలీదు. కేవలం ఈ రఫా చుట్టూ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.